ఊరి వెలుపల పాడు కోనేరు చెంత గుట్టచాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు అని చిన్నప్పుడు ఒక కథ ఉండేది. వాడు ఊరి బయటికి వెళ్ళి గొయ్యిలో చాలా బంగారం దాచిపెట్టాడు. తర్వాత ఏమైంది కొన్నాళ్ళకి అనేది ఆ కథలో క్లైమాక్స్ ట్విస్ట్. ఇప్పుడు తమిళనాడును మహాసామ్రాజ్ఞిగా పాలించి అలా వెండి తెరను కూడా ఏలినటువంటి జయలలిత ఆస్తులకు అదే గతి పట్టింది. ఒకప్పుడు ఆమె శశికళతో కలిసి ఆలయంలో వేడుకలు చేసుకొని పట్టు చీరలు, పట్టు పీతాంబరాలు, అలా బంగారం మీద నడిచిపోవటం ఇవన్నీ ఒక 20 ఏళ్ల కిందట, అంటే 30 ఏళ్ల కిందట. 1996లో మీడియా మొత్తం ఇంకా ఇంత సోషల్ మీడియా ఇవన్నీ లేవు అప్పుడు. చాలా గొప్పగా అప్పటికే చెప్పుకునే వాళ్ళు చాలా పెద్దగా జయలలిత ఏంటి, అసలు ఈ వైభవం ఏంటి, ఈ వైభోగం ఏంటి. తర్వాత ఆమె చాలా కేసుల్లో చిక్కుకున్నారు. 2-3 సార్లు పన్నీర్ సెల్వంను పెట్టి తను జైలును విజిట్ చేసి వచ్చారు. చివరికి ఎలాగో బయటపడి అనారోగ్యంతో చివరికి ఇంత చేసిన తర్వాత జయలలిత ఏమయ్యారంటే, ఆమె అపోలో ఆసుపత్రిలో చేరితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ప్రపంచానికి తెలియలేదండి. శశికళ, ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆ ముఠా, పాలక ముఠా వాళ్ళు మటుగా జయలలితను తమ గుప్పిట్లో పెట్టుకొని మిగతా ప్రపంచానికి ఏమీ తెలియనటువంటి పరిస్థితిని కల్పించారు. అది కొంతకాలం పాటు కొనసాగింది. ఒక విధంగా జయలలిత చివరి దశ, అంత్య దశ, చాలా కోట్ల మంది పూజించే పుట్టపర్తి సాయిబాబా చివరి దశ కూడా అంతే అయింది. సాయిబాబాది అయితే ఒక సామ్రాజ్యమే, కానీ చివరి దశలో ఏమైంది, ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి భక్తులకు కూడా తెలియని పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేసే పరిస్థితి. జయలలిత, సాయిబాబా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో. సరే, ఆయన మహత్యాలున్న బాబా కావచ్చు, ఈమె అమ్మ కావచ్చు, ఏదైనా కానీ. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కార్పొరేట్లు కావచ్చు, ఇంకా రకరకాల శక్తులు ఏదో పద్ధతుల్లో వందల వేల కోట్లకు పడగలెత్తాలి, అసలు ఎంత వచ్చినా కానీ ఇంకా చాలదన్న పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. బుద్ధుడు ఒక కథ చెప్తాడు, గౌతమ బుద్ధుడు. చక్రవర్తులకు, మహారాజులకు విపరీతమైన రాజ్యాకాంక్ష, భూదాహం ఉంటుంది. చక్రవర్తిని సముద్ర తీరానికి తీసుకుపోయి, చక్రవర్తి గారు ఈ సముద్రం చివరి వరకు, సముద్రం వరకు భూమి మీదే అని చెప్పారంట. చక్రవర్తి సముద్రం అవతల ఎవరిది అన్నాడంట. సముద్రం ఎండలే, అది అంతం లేకుండా ఎప్పటి వరకు ఉంటుంది కదా. కాబట్టి అంటే ఎంత భూమి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా వీళ్ళకి తృప్తి తీరదు అని. జయలలిత మొత్తానికి విషాదకరంగా మరణించిన తర్వాత ఆమె ఆస్తి ఎవరికి చెందాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న. అప్పుడు హఠాత్తుగా ఆమె మేనకోడలని, అంతకుముందు నుంచి ఆమె ఉన్న ఆ దీప, తర్వాత దీపక్ అనుకుంటా, మేనకోడలు మేనల్లుడు అని ఇద్దరు వచ్చారు. ఆమె ఆస్తి మాకు చెందాలి అని వీళ్ళు కోర్టులో దావాలు, వాయిదాలు నడిపిస్తూ వచ్చారు. శశికళ ఏమో ఇంత చేసినందుకు ఆమె జైలలిత తప్పించుకుంది, కానీ ఈమె మటుకు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లో తలదూర్చి నడిపించాలని కొంత ప్రయత్నం చేసి విఫలమయ్యారు. భవిష్యత్తులో ఏం చేస్తారో మనకు తెలీదు. అలాగే బీజేపీ ఎలా చేస్తుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే అన్నాడీఎంకే, బీజేపీ మళ్ళీ కలుస్తాయా, మేము సొంతంగా వెళ్తామని వీళ్ళు అంటుంటారు ఇదంతా. కానీ ఈ సమయంలో జయలలిత ఆస్తులకు సంబంధించి మటుకు ఒక స్థానిక కోర్టు, ఒక హైకోర్టు కూడా ఒక దశలో ఇవి దీపకు చెందుతాయి, రక్త సంబంధికురాలు ఆమె కాబట్టి అన్న పద్ధతుల్లో ఒక నడిచింది. కానీ దాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. ఇవి ప్రభుత్వానికి చెందాలి అని స్టాలిన్ ప్రభుత్వం దీని మీద కేసు నడిపింది. చివరికి ఆ కేసును విచారించిన తర్వాత హైకోర్టు ఈ ఆస్తులు ప్రభుత్వానికే చెందాలి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చివరకు చెప్పారు. దాని ప్రకారం కర్ణాటక హైకోర్టు, ఈ కర్ణాటకలో జరిగింది కదా జయలలిత కేసు విచారణ, కానీ ఆమె అగ్రహారం, పంపన అగ్రహారం జైల్లో ఉండటం అక్కడే జరిగింది. ఇప్పుడు వాళ్ళు చివరికంటే ఇప్పుడు జయలలిత లెక్కలు మళ్ళీ మనం తప్పిపోకుండా ఖచ్చితంగా చెప్పాలంటే 1562 ఎకరాల భూమి, 1562 ఎకరాల భూమి, 4000 కోట్ల రూపాయల విలువ, 27 కిలోల బంగారు వజ్రాభరణాలు. 27 కిలోలండి. మనం కిలో బియ్యం తెచ్చుకోవడానికే కష్టపడే ప్రజలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఆమె పోగేసిన బంగారం 27 కిలోల బంగారు వజ్రాభరణాలు. చీరలు 10,000 చీరలు. ఈ లెక్క కూడా సరైనది మనకు తెలియదు, ఎందుకంటే చీరలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకా ఉంటారు. 10,000 చీరలు, 750కి పైగా చెప్పుల జతలు, గడియారాలు. అంటే మనం అదేదో సినిమాలో చూస్తాం కదా బ్రహ్మానందం, ఆయన పోతే వాడికి అన్నీ అలా
బ్రహ్మానందం దగ్గర నుంచి అలా అలా డబ పడిపోతుంటాయి అనమాట. ఎందుకు రాజకీయంగా ప్రజలకు సేవ చేయకుండా, నిరాడంబరంగా, నీతివంతంగా ఉండకుండా ఇంత దురవస్థ ఎందుకు తెచ్చిపెట్టుకున్నట్టు? ఇన్నిసార్లు జైళ్ళకు వెళ్ళి పోనీ సంపాదించుకున్నందుకు రాజకీయంగా ఏమన్నా సుస్థిరంగా పాలించగలిగారంటే, నాకు ఒకసారి రామలక్ష్మి అని ఆరుద్ర గారి సతీమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చాలా సంచలనాత్మకమైంది. ఇప్పటికీ ట్రెండింగ్ అని. దాంట్లో 1-2 విషయాలు కొంతమందికి నచ్చలేదు, కానీ ఆమె జయలలితను చిన్నప్పటి నుంచి చూశారు. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కూడా. అలాగే ఆమె గూఢచారి 116లో వేషం వేసినప్పుడు ఆరుద్ర పాట రాశారు. దాని మీద జయలలిత ఏమన్నారు, ఇలాంటివి కూడా రామలక్ష్మి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె తమిళ పత్రికల్లో వచ్చిన ఒక వార్త చెప్పారు నాకు. శశికళకు మరి అంత కక్ష ఏంటండి, మంచం మీద కదలేని స్థితిలో ఉంటే, ఇంట్లోనే జరిగింది ఇది, అలా కిందకు తోసేసి కాళ్ళతో కొట్టడం ఇట్లాంటి పనులు చేసినట్టుగా కూడా పత్రికల్లో రాశారండి. మనుషుల్లో అసలు అంత క్రౌర్యం, అంత శాడిజం ఎందుకు వస్తాయని ఆమె ఆశ్చర్యము, ఒక ఆవేదన వ్యక్తం చేశారు చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా. శశికళే కాదు, ఆ ఇంట్లో వంట మనుషులు ఇంకొకరు కూడా, ఎందుకంటే ఆమె పరాధీనం అయిపోయారు పూర్తిగా. చివరి దశ అంతా అలా గడిచింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇలా చాలామంది తెలుసుకోవాల్సింది, రాజకీయ నాయకులు ఎందుకు అక్రమ మార్గాలు వెళ్ళి ప్రజాధనాన్ని, ప్రజల భూమిని దుర్వినియోగం చేసి వందల వేల కోట్లు సంపాదించి చివరికి జయలలిత ఏమైంది, దిక్కు మొక్కు లేకుండా ఆస్తి పోయింది. ఇప్పుడు మళ్ళీ అది ప్రభుత్వానికి చేరడం అనేది సంతోషించాల్సిన విషయమే, కానీ 5,000 కోట్ల ఆస్తి, 6,000 కోట్ల ఆస్తి, ఆమెకు హైదరాబాద్ దగ్గర కూడా ఉంది, నెల్లూరు దగ్గర కూడా ఉంది. ఇట్లాంటి కథలేవో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ ఒక నీతి అయితే తెలుసుకోవాలి, వేదాంతం కాదు. అంటే మనిషికి చివరకు మిగిలేది ఏదో 6 అడుగులు ఇవన్నీ, ఇట్లాంటి వేదాంతం నేనేం చెప్పట్లేదు. కానీ ప్రజా జీవితంలో కనీసమైన ప్రమాణాలు పాటించకుండా సంపద కోసం అర్రులు చాచిన వాళ్ళు చివరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ దుస్థితి నుంచి, ఈ దుర్నీతి నుంచి, ఈ దుర్మార్గమైన పోకడల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నది మటుకు చాలా కీలకమైంది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్నప్పుడు, బహుశా అప్పుడు అలెగ్జాండర్ గురించి ఒక కథ చెప్తుంటారు. అలెగ్జాండర్ అక్కడెక్కడో చనిపోయాక బాబిలోనియా దగ్గర నన్ను ఒక శకటంలో తీసుకుపోతూ 2 చేతులు ఇలా కిందకు ఉండేటట్టు పెట్టండి అని చెప్పాడు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని అంతా జయించాను చిన్న వయసులోనే, చివరికి చూడండి నా చేతులు ఖాళీగా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటారని. జయలలిత కథ నుంచి కనీసం ఈ పాఠాన్నైనా దురాశాపరులు, దుర్నీతి రాజకీయవేత్తలు తెలుసుకుంటే చాలా మంచిది, అవసరం కూడా అది.